వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో డాటా స్ట్రక్చర్స్. సో మన డాటా స్ట్రక్చర్స్ అంటే వెరీ ఇంపార్టెంట్. చాలాసార్లు మనం చెప్పాము. సో ఏమేమి నేర్చుకోవాలి మరి డాటా స్ట్రక్చర్స్లో? సో లర్న్ డాటా స్ట్రక్చర్స్ అంటున్నాం కదా. సో ఏమేమి నేర్చుకోవాలి? సో మీకు కూడా ఒక ఐడియా వస్తుంది. సో వెళ్ళిపోదాం వీడియోలోకి. ఫస్ట్ ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చూజ్ చేసుకోండి. ఎందుకంటే మనం ఫస్ట్ ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ డాటా స్ట్రక్చర్స్ అనేవి ఇంప్లిమెంట్ చేయడం చేస్తాం కాబట్టి ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో నేను ఇక్కడ సజెషన్స్ ఇచ్చాను. ఏంటి? సి లాంగ్వేజ్ అయితే సి లాంగ్వేజ్ నేర్చుకోవచ్చు, C++ అయితే C++, జావా అయితే జావా, పైథాన్ అయితే పైథాన్. ఇక్కడ నేను 4 లాంగ్వేజెస్ చెప్పాను. సో మీకు ఇవి ఆల్రెడీ మ్యాక్సిమం ఇవే నేర్చుకుంటారు, C++, జావా, పైథాన్. ఎందుకంటే మనం క్యాంపస్ ప్లేస్మెంట్ కోసం చూసేవాళ్ళు మ్యాక్సిమం జావా, పైథాన్, C++ నేర్చుకుంటారు కాబట్టి సో నేను ఇక్కడ అవే పెట్టాను. సో మనం ఈ లాంగ్వేజెస్లో మీరు డాటా స్ట్రక్చర్స్ ఇంప్లిమెంట్ చేయాలనుకుంటే ఫస్ట్ ఇవి ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చూజ్ చేసుకుంటారు ఏదో ఒకటి. తర్వాత లర్న్ అబౌట్ కాంప్లెక్సిటీ. సో టైం కాంప్లెక్సిటీ, స్పేస్ కాంప్లెక్సిటీ గురించి ఐడియా ఉండాలి. సో ప్రతి డాటా స్ట్రక్చర్స్ కావచ్చు, ఆల్గరిథం మనం డిఎస్సి అంటాం కదా. సో ఈ ఆల్గరిథమ్స్కి మనం టైం కాంప్లెక్సిటీ ఉంటుంది. అంటే ఏ డాటా స్ట్రక్చర్స్ యూజ్ చేస్తే మనం టైం ఎక్కువ తీసుకుంటుంది, టైం తక్కువ తీసుకుంటుంది మనకు ఐడియా ఉండాలి. సో ఇవన్నీ ఐడియా ఉన్నప్పుడే మీకు ఏది ఎఫిషియెంట్ మేనర్లో యూజ్ చేయాలి, ఏది ఎఫిషియెంట్గా సొల్యూషన్ ఇస్తుంది అనేది మీకు ఐడియా వస్తుంది. సో మీరు దీనిపైన ప్రాక్టీస్ చాలా చేయాలి. సో దీన్ని మనం ప్రాక్టీస్ చేస్తేనే మనం దాంట్లో ఏమంటారు ఎక్కువ మనం ఇంప్రూవ్ కాగలుగుతాం. సో నేను లాస్ట్ చూపిస్తాను మీకు అంటే లైక్ లాస్ట్లో మీకు ఏ ప్లాట్ఫామ్లో మీకు ఫ్రీ సోర్సెస్ ఉంటాయి ప్రాక్టీస్ చేయడానికి, అక్కడ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. తర్వాత లర్న్ అబౌట్ నోటేషన్స్. బిగ్ ఓ నోటేషన్స్ అంటే ఏంటో తెలుసుకోద్దాం, ఒమేగా నోటేషన్స్ అంటే ఏంటో తెలుసుకోండి, తీటా నోటేషన్స్ అంటే ఏంటో తెలుసుకోండి. ఇట్లా మనకు ఈవెన్ మీరు గ్రాఫ్ వేసుకొని కూడా మనకు ఐడియా ఉంటుంది. సో ఒకసారి సెర్చ్ చేయండి మీరు, బిగ్ ఓ నోటేషన్స్ అంటే ఏంటి, ఒమేగా నోటేషన్స్ అంటే ఏంటి, తీటా నోటేషన్స్ అంటే మీరు ఆల్రెడీ మనకి ఇవి సెమ్ ఎగ్జామ్స్లో కూడా ఉంటాయి. ఒకసారి మీకు ఐడియా ఉంటుంది. ఒకవేళ లేకపోయినా ఒకసారి యూట్యూబ్లో సెర్చ్ చేయండి, వీటిపైన చాలా ఈజీగా మంచి ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయి. బిగ్ ఓ నోటేషన్స్ అంటే ఏంటి, ఒమేగా నోటేషన్స్ అంటే ఏంటి, తీటా నోటేషన్స్ అంటే ఎప్పుడు యూజ్ చేస్తాం అనేది ఐడియా ఉండాలి మీకు. తర్వాత లర్న్ అబౌట్ డాటా స్ట్రక్చర్స్, మెయిన్గా ఇవి. సో ఒక లాంగ్వేజ్ అయితే చూజ్ చేసుకున్నాం. లాంగ్వేజ్ చూజ్ చేసుకున్న తర్వాత ఏంటి టైం కాంప్లెక్సిటీ అంటే ఏంటి, ఇవన్నీ ఐడియా ఉండాలి. తర్వాత డాటా స్ట్రక్చర్స్ మెయిన్గా ఇవి నేర్చుకోవాలి. సో ఏంటి మనం అరే, ఫస్ట్ బేసిక్స్ అరే, స్ట్రింగ్ టాపిక్ కావచ్చు, తర్వాత లింక్ లిస్ట్ టాపిక్, తర్వాత స్టాక్, తర్వాత క్యూ, తర్వాత ట్రీ, తర్వాత గ్రాఫ్, తర్వాత హీప్, ఇవన్నీ నేర్చుకోవాలి మీరు. వన్ బై వన్ నేర్చుకోండి. స్టార్టింగ్లో మీకు టఫ్ అనిపించచ్చు, ఫస్ట్ మీరు స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేసిన తర్వాత స్టార్టింగ్ ట్రబుల్లో ఆగిపోకండి, ఇదేదో టఫ్ ఉందని. సో ముందుకు వెళ్ళండి, మీకు ఈజీ అవుతుంది. సో ప్రాక్టీస్ చేయండి, ప్రాక్టీస్ చేస్తే ఇవి ఇంప్రూవ్ అవుతాయి. దీనిపైన క్వశ్చన్స్ లేకపోతే దీనిపైన ఇంకా సాల్వ్ చేయండి, ఇంప్లిమెంట్ చేస్తూ వెళ్తే మీకు ఈజీ అవుతుంది. తర్వాత లర్న్ అబౌట్ ఆల్గరిథమ్స్. సార్టింగ్ ఆల్గరిథంలో మనం చెప్పాను లీనియర్ సర్చ్, లైక్ బబుల్ సార్ట్, మర్జ్ సార్ట్, ఇవి ఇలాంటివి ఉంటాయి. సర్చింగ్ ఆల్గరిథంలో లీనియర్ సర్చింగ్, బైనరీ సర్చ్, ఇవి ఉంటాయి. సెలెక్షన్ ఆల్గరిథమ్స్ కావచ్చు, సింబల్ టేబుల్స్, తర్వాత హ్యాషింగ్, తర్వాత డైనమిక్ ప్రోగ్రామింగ్, డివైడ్ అండ్ కాంక్వెర్, వెరీ ఇంపార్టెంట్. డివైడ్ అండ్ కాంక్వెర్, ఒక పెద్ద ప్రాబ్లం ఉంది, దాన్ని డివైడ్ చేయాలి ప్రాబ్లమ్ని. సో డివైడ్ అంటాం దాన్ని. తర్వాత డివైడ్ తర్వాత కాంక్వెర్, ఫస్ట్ ఒక పెద్ద ప్రాబ్లమ్ని చిన్న పార్ట్లు చేసి సొల్యూషన్ అనుకుంటాం, మళ్ళీ ఆ సొల్యూషన్స్ అన్ని కలుపుకొని ఒక పెద్ద ప్రాబ్లమ్కి సొల్యూషన్ అయిపోతుంది. సో డివైడ్ అండ్ కాంక్వెర్ అది కావచ్చు. గ్రీడీ అల్గోరిథం వెరీ ఇంపార్టెంట్. సో ఇవి మీకు ఇంటర్వ్యూ పర్పస్ కావచ్చు, సెమ్ పర్పస్ కావచ్చు, లేకపోతే కాంపిటేటివ్ ఎగ్జామ్ పర్పస్, కంప్యూటర్ సైన్స్ ఏమైనా ఉన్నా కూడా ఇవన్నీ యూజ్ అవుతాయి. సో డాటా స్ట్రక్చర్స్ అండ్ ఈ ఆల్గరిథమ్స్ కంపల్సరీ నేర్చుకోవాలి, మీరు నేర్చుకోండి. ఈవెన్ మీరు ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్లో ప్లేస్ కావాలన్నా ఇవి వెరీ ఇంపార్టెంట్. తర్వాత ఎక్కడ ప్రాక్టీస్ చేయాలి మరి ఇవన్నీ? ఓకే, నేను చెప్పాను ఈ రిసోర్సెస్. ఈవెన్ బుక్స్ కూడా ఉంటాయి, డాటా స్ట్రక్చర్స్ అండ్ డిఎస్ఏకి బుక్స్ ఉంటాయి. ఆల్రెడీ నేను వీడియో కూడా పెట్టాను, ఇంతకుముందే వీడియో కూడా పెట్టాను. ఏ బుక్స్ డాటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథం చదవాలి, ఒకసారి వీడియో చెక్ చేయండి. లేకపోతే మీకు ఆల్రెడీ మీకు స్కూల్లో కూడా రిఫరెన్సెస్ బుక్ చెప్తారు, అవి కాలేజెస్లో రిఫరెన్సెస్ బుక్ చెప్తారు, వాటిని కూడా ఫాలో అవ్వండి. ప్రాక్టీస్ డిఎస్ఏ ఏంది, హ్యాకర్ ర్యాంక్లో చేయొచ్చు, మీరు కోడ్ చెఫ్లో చేయొచ్చు, తర్వాత ఇంటర్వ్యూ బిట్లో చేయొచ్చు, తర్వాత లీడ్ కోడ్లో చేయొచ్చు, తర్వాత కోడ్ ఫోర్సెస్లో చేసుకోవచ్చు, గీక్స్ ఫర్ గీక్స్లో చేయొచ్చు, కోడ్ వార్స్లో చేయొచ్చు. సో ఇన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, మీకు ఫ్రీగా ఇవి మనం అక్కడ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో మీరు డిఎస్సిని ప్రాక్టీస్ చేయడానికి ఇవి ప్లాట్ఫామ్స్లో ఏదో ఒక ప్లాట్ఫామ్ చూజ్ చేసుకొని ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నించండి. సో అప్పుడు మీకు ఈజీగా ఇంప్రూవ్ అవుతారు. సో అప్పుడు మీకు ఇంప్లిమెంట్ చేయడం కూడా ఈజీ అయిపోతుంది. సో ఇలా డాటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథమ్స్ మీరు నేర్చుకోవాలి. ఇవన్నీ టాపిక్స్ ఏమేమి చెప్పినా అవి నేర్చుకోండి. ఇంకా అడ్వాన్స్ లెవెల్కి వెళ్ళాలనుకుంటే వెళ్ళండి, ఫస్ట్ ఇవైతే కంప్లీట్ చేయండి. మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ తెలుగులో ఏ యూట్యూబ్ ఛానల్ అందించే విధంగా 40+ ఐటీ కోర్సెస్ మీకు ఫ్రీగా అందిస్తుంది. ఒకసారి 40 ఐటీ కోర్సెస్ ఇక్కడ ఉన్నాయి, మన ప్లేలిస్ట్ ఉంటుంది, ఒకసారి మీరు ఫ్రీగా నేర్చుకోవచ్చు ఇక్కడ 40+ ఐటీ కోర్సెస్. అలాగే
మన pythonlife.in వెబ్సైట్కి వెళ్ళండి. అక్కడ మనం పేడ్ కోర్సెస్ ఏమేమి ఉన్నాయో చూసుకోవచ్చు. సో ప్రజెంట్ అయితే మనం పైథాన్ రికార్డెడ్ కంటెంట్ అవైలబుల్గా ఉంది. మిగతా కోర్సెస్ కూడా అక్కడ చూడండి. సో ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ 1999కి అందిస్తున్నాం. రికార్డెడ్ కంటెంట్, తర్వాత ఎవరికైతే మనీ ఇబ్బందిగా ఉంటుందో వాళ్ళకి ఈఎంఐ ఆప్షన్ కూడా అవైలబుల్గా ఉంది. సో ఈఎంఐ ఆప్షన్ ద్వారా కూడా మీరు ఈ కోర్సును పర్చేజ్ చేయొచ్చు. 24/7 కమ్యూనిటీ సపోర్ట్ ఉంటుంది. తెలుగులో టీచ్ చేశారు. 200 అవర్స్ ప్లస్ రికార్డెడ్ కంటెంట్ ఉంటుంది. లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది. సో మీకు సిలబస్ చెక్ చేసుకోండి ఒకసారి, మీకు సూటబుల్ అవుతుందా చూడండి. అలాగే కామెంట్లో డెమో లింక్ ఉంటుంది, చూడండి, నచ్చితేనే జాయిన్ కండి.